నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. స్వస్థ నారీ స్వశక్తి అభియా పరివార్ కార్యక్రమం ఆయా వార్డు ప్రజలకు స్థానిక గౌతమి స్కూల్ నందు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్యలక్ష్మి గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు చేసి తల్లి బిడ్డల ఆరోగ్యం కాపాడుకోవడానికి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఆరోగ్యం అనేది ప్రతి కుటుంబానికి ఆస్తి అని, ముఖ్యంగా గర్భిణీలు ఐరన్, కాల్షియం టాబ్లెట్లు సమయానికి తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని సూచించారు. శిశువు పుట్టిన తరువాత తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం శిశువుకు మొదటి రక్షణ కవచమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మలసాని సీతామహాలక్ష్మి, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ పాలచర్ల కృష్ణ బ్రహ్మాజీరావు, హెల్త్ సూపర్వైజర్ ఎన్ అనంతలక్ష్మి, సిహెచ్ సూర్యభాస్కర్, ఆశా వర్కర్, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్పీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇలా సహకారంగా చాలా సహకారం చేస్తున్నాము. ప్రతి వాటిని కూడా ఈ యొక్క వైద్యులు అందిస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి ఉంటుంది. ఇలా సేవ చేయడంలో ముందుకెళ్తుంది. ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఈ వైద్య సహకారం అందించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందరూ కూడా ప్రతి వాటిలో కూడా ఇలా సహకరిస్తున్నారు. ఎవరు డాక్టర్ గారు కలుసుకుంటున్నారు, వైద్యులు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. వచ్చిన వార్డు కౌన్సిలర్కి, మా స్టాఫ్కి ఈరోజు ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం అనే కార్యక్రమం మీద ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. సచివాలయం సూర్యారావుపేట గౌతమి స్కూల్ అండి. ఇక్కడ దగ్గరలో ఉన్న పేషెంట్ అండి, దగ్గరలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి క్యాంప్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా దగ్గర ఇచ్చేది రక్తపోటు గురించి టెస్ట్ చేస్తాం, బీపీ అది చెక్ చేస్తాం. ఇంకా ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా క్రియాటిన్ కానీ యూరియా చెక్ చేస్తాం. ఇంకా డయాబెటిక్స్ టాబ్లెట్స్ అవి ఇస్తాం. డైట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తామండి. ఇంకా యాంటీనైటల్ సర్వీసెస్, గర్భిణీ స్త్రీ గురించి వాళ్ళకి ఏ టైంలో టీకా తీసుకోవాలి, ఎప్పుడు ఫుడ్ అది ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే చిన్నపిల్లలకి 0 to 16 years వరకు వాళ్ళకి ఏ టైంలో టీకాలు వేయించుకోవాలో దాని గురించి కూడా చెప్తారు. అలాగే ఇక్కడ టీకాలు కూడా వేస్తారండి. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం మెయిన్ ఈ క్యాంప్ కండక్ట్ చేశారండి. మెయిన్ స్త్రీల పట్ల అంటే రూమ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే వీళ్ళు సరిగ్గా టైం చెక్ చేసుకోకపోవడం, లేదు సిగ్గు వేయడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల ఈ లేట్ స్టేజ్లో చూసుకోవాల్సి వస్తుంది. ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ అంటే లేట్ స్టేజెస్లో తీసుకునే కన్నా ముందే స్క్రీన్ చేసుకుంటే మనం అది తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం అంటే. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఎవరికన్నా ఏమైనా కడుపులో ఎక్కువ రావడం కానీ, 40 years వాళ్ళు తప్పనిసరిగా అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇంకా పోషకాహారం గురించి రైట్ టు ఈట్, మన అంగన్వాడీ సెంటర్ వాళ్ళు న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఎంత మొదలు తీసుకోవాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. చూస్తే వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే క్షయవ్యాధి, టీబీ కేసులు కూడా పెరుగుతున్నాయి. టీబీకి టెస్టులు చేస్తాం. టీబీ కూటమి స్క్రీనింగ్ అది ఇక్కడ చేస్తామండి. ఇంకా లెప్రసీ కేసులు కూడా, వాటికి కూడా మా దగ్గర మందులు ఉన్నాయి. స్క్రీనింగ్ చేస్తాం, టెస్ట్ చేసి మందులు ఇస్తాం. డిసీజెస్ ఎక్కువ అయిపోతున్నాయి అంటే వాతావరణం తేడా వల్ల మొత్తం మీద మళ్ళీ కంటామినేషన్ వల్ల కూడా కొంచెం ఫీవర్ కేసులకి ఎక్కువ ఉన్నాయండి. ఫీవర్ అంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానికి కూడా మేము మందులు ఇస్తాము, టెస్ట్ కూడా చేస్తాము.